అది పేరుకే పెద్ద ఆసుపత్రి. రోగుల తాకిడితో నిత్యం రద్దీగా ఉంటుంది. కానీ కనీసం తాగేందుకు మంచినీరు కూడా ఉండవు. మున్సిపల్ శాఖ ఒప్పందం ప్రకారం రోజుకు 2.5 గ్యాలన్ల నీరు సరఫరా చేయాల్సి ఉండగా 1 గ్యాలన్ మాత్రమే ఇస్తున్నారు. ల్యాబొరేటరీలకు నీరు సరఫరా కాక వైద్య పరీక్షలు చేసేందుకు సిబ్బంది అవస్థలు పడుతున్నారు. ఇది కడప రిమ్స్ దుస్థితి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు జగన్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన సొంత జిల్లాలోని ప్రభుత్వాసుపత్రి దశ మారకపోవడం విమర్శలకు తావిస్తోంది. కడప రిమ్స్ ను వైఎస్ఆర్ మానసపుత్రికగా చెబుతుంటారు. 182 ఎకరాల్లో నిర్మించిన కడప రిమ్స్ ఆసుపత్రిని 2006లో రాజశేఖర్ రెడ్డి హయాంలో సోనియా గాంధీ చేతుల మీదుగా ప్రారంభించారు. రాయలసీమకే తలమానికంగా 730 బెడ్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన రిమ్స్ 2019లో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిగా రూపాంతరం చెందింది. అన్ని విభాగాల్లో దాదాపు 1000 మంది వరకు వైద్య సిబ్బంది పనిచేస్తున్నారు. వైద్య కళాశాలలో 1000 మందికి పైగానే విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. రోజుకు 3000 మంది వరకు రోగులు ఆసుపత్రికి వస్తున్నా మంచినీటి కొరతను తీర్చడంలో పాలకులు విఫలమయ్యారనే విమర్శలున్నాయి. రిమ్స్ లో 8 బోర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నా వాటిలో ఫ్లోరైడ్ శాతం అత్యధికంగా ఉండటంతో పైపులన్నీ బ్లాక్ అవుతున్నాయి. ఫలితంగా మంచినీరు అందడం లేదు. ముఖ్యంగా ల్యాబొరేటరీలకు నీరు సరఫరా కాక వైద్య పరీక్షలకు ఇబ్బంది ఎదురవుతోంది. దాతల సహకారంతో 3 ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసినా అవి కూడా మూలన పడ్డాయి. ఓపీ, ఐపీ విభాగాల్లో కుళాయిలున్నా తాగునీరు సక్రమంగా రాక రోగులే బయటి నుంచి బాటిల్స్ తెచ్చుకుంటున్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని, బోరు నీటితోనే నెట్టుకొస్తున్నామని రిమ్స్ సూపరింటెండెంట్ తెలిపారు. తక్షణం మంచినీటి సమస్య తీర్చాలని ఇటీవల ఆసుపత్రిని సందర్శించిన వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఆర్వో ప్లాంట్స్ ఉన్నాయండి. డ్రింకింగ్ వాటర్ తగిన ఆర్వో ప్లాంట్స్ వస్తున్నాయి. ఆర్వో ప్లాంట్స్ మనకు 3 ఉన్నాయి. ఐపీ బ్లాక్లో ఒకటి ఉంది, డొనేట్ చేశారు ఎన్ఆర్ఐ పీపుల్. దాని నుంచి మనం ఐపీ బ్లాక్ అంతా సప్లై చేస్తున్నాము. దాని ఓపీ బిల్డింగ్కి ఇక్కడికే వస్తున్నాయి. మిగతా వాడుకునే వాటర్, యూటిలైజేషన్ వాటర్ అంతా కూడా బోర్ వాటర్ వస్తుంది. అంటే బోర్ వాటర్లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి పైప్ లైన్ అన్ని కూడా బ్లాక్ అవుతా ఉన్నాయి. అది యాక్చువల్గా అయితే కింద 2 గ్యాలన్స్ ఇస్తారు అని అగ్రిమెంట్ ఉంది మాకు, అని 1 గ్యాలనే వస్తుంది. దానికోసము మనం మున్సిపల్ కమిషనర్ గారికి ఒక లెటర్ ఇచ్చాము. నీటి కొరత తీవ్రంగా ఉన్న విషయం తెలిసి మంత్రి సత్యకుమార్ ఆశ్చర్యపోయారు. ఏళ్ల తరబడి ఈ జిల్లాను ఏలిన వైఎస్ కుటుంబం రిమ్స్ ను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. తక్షణమే నీటి సమస్య తీర్చాలని కలెక్టర్కు ఆదేశాలిచ్చారు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని గత ముఖ్యమంత్రి చెప్తా ఉంటారు. నేను ఈ జిల్లాకి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఈ జిల్లా నుంచి, ఈ జిల్లాకి చాలా సార్లు ఈ పార్లమెంట్కి ఎంపీగా ఉన్నారు. తర్వాత ఇదే జిల్లా నుంచి ఎమ్మెల్యేకి గెలిచి పులివెందుల నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. ఈ రిమ్స్ ఆసుపత్రుల గురించి ఆలోచించాల్సి వస్తే ఈ రవాణా సౌకర్యం కల్పించకపోవడం ఒకటైతే, రెండోది కనీసం నీటి వసతి కూడా కల్పించలేదనే విషయం చాలా దురదృష్టకరం. రోజుకు 2.5 గ్యాలన్ల నీళ్లు కావాలంటే 1 గ్యాలన్ నీరు వస్తాను. హాస్పిటల్ రోగుల పరిస్థితి వదిలేయండి, సిబ్బందికి కూడా నీరు లేని పరిస్థితి ఉంటుంది. ఎందుకు వీటి మీద దృష్టి పెట్టలేదో కలెక్టర్ గారితో కూడా మాట్లాడి అవసరమైన నీటిని తగినంత త్వరలో ఈ రిమ్స్ కూడా సరఫరా చేయాల్సిందిగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. గడిచిన 5 ఏళ్ల కాలంలో వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ రోజుకు 7.5 లక్షల లీటర్ల నీరు అవసరమైతే కేవలం 2 లక్షల లీటర్లు మాత్రమే అందిస్తున్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి గడిచిన 5 ఏళ్ల కాలంలో కొనసాగింది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ మంచినీటి సమస్యను తీర్చడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి వైద్యులతో పాటు వైద్య సిబ్బంది అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, కడప.